ప్రైమ్ మినిస్టర్ గారు నా స్నేహితుడు అంటే అక్కడ చెప్పుకోవడానికి పెద్దగా, అదే ప్రైమ్ మినిస్టర్ గారు జవరాజ్ నా స్నేహితుడు అని అంటే అది ఎట్లుంటది? ఏది బాగుంది ఇప్పుడు మీరు చెప్పండి? నువ్వు అనడం బాగుందా, ప్రైమ్ మినిస్టర్ అనడం బాగుందా? అబ్రహాం గారు ఉండి నేను దేవుని స్నేహితుడు అన్నాడా, లేకపోతే దేవుడే అంటున్నాడా అబ్రహాం నా స్నేహితుడని? సాక్ష్యం ఈ రోజు నువ్వు పొందుదువుగాక. ఈ రోజు దేవుడు నిన్ను స్నేహితునిగా గుర్తెరుగునుగాక. దేవుడు నిన్ను స్నేహితుడిగా పిలుచునుగాక. అదండి ఆశీర్వాదం అంటే, అదండి దీవెనలు అంటే, అదండి ధన్యత అంటే. ఈ రోజు నీ ప్రార్థన ఏంటో తెలుసా? నా గురించి ఒక సాక్ష్యం చెప్పు ప్రభువా. భూమి మీద సాక్ష్యం మాత్రమే కాదు, పరలోకము కూడా నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. దేవదూతలు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. దేవుడు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. దైవజనుడు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. సంఘము నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. సమాజము నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఆశీర్వాదం పొందాలంటే ఒకే ఒకటి, అబ్రహాములో ఉన్న విధేయత ఈ ఆశీర్వాదాలన్నిటికీ కారణమైంది. విధేయత వలన నువ్వు దీవెన పొందుతావు. విధేయత వలన నువ్వు ఆశీర్వదించబడతావు. విధేయత వలన దేవుడు నిన్ను గొప్ప చెయ్య మొదలు పెడతాడు.